హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో ల్యాండా ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో దానికన్నా ముందు మన వెబ్సైట్ గురించి ఇంకొక వెబ్ పేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి పైథాన్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో లూప్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ వీటన్నింటిని చూసి మనకు ఒక 250 ఎగ్జాంపుల్స్ని అయితే నేను ఈ వెబ్ పేజ్లో ఇచ్చేసాను. మన వెబ్సైట్ ఓపెన్ చేయండి, kottaabhishek.co.in, అండ్ దీంట్లో పైథాన్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ అని కనిపిస్తుంది మీకు. ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కంప్లీట్గా 250 ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ని మీకు స్క్రోల్ చేస్తే ఎగ్జాంపుల్స్ అనేవి వస్తాయి. మీరు ఏదైనా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ కాపీ చేసేసి మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు పైథాన్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేసి సింపుల్గా రన్ క్లిక్ చేయడమే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడే మీరు ఆ కోడ్ని చూసి ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా మనం వచ్చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ల్యాండా ఫంక్షన్స్. ఈ ల్యాండా ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది బేసిక్ ఇంట్రడక్షన్ లాగా లాస్ట్ క్లాస్లో చూసాం కదా. ఒక అనానమస్ ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం మనకి ల్యాండా ఫంక్షన్ అనేవి యూజ్ అవుతాయి. ల్యాండా ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం ల్యాండా అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి ఇవి సింగిల్ టైం యూజ్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతాయి. మనకు ఫంక్షన్స్ అంటేనే మల్టిపుల్ టైం కదా, అప్పుడు మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము, డిఈఎఫ్ అనేసి ఒక ఫంక్షన్ నేము అలా కదా. బట్ సింగిల్ టైమే యూజ్ చేయాలి, నేను ఎక్కువ యూజ్ చేసుకోవడానికి నాకు అవసరం లేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ల్యాండా ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ల్యాండా ఫంక్షన్ కూడా మనకు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అంటే మ్యాప్తో కానీ, ఫిల్టర్తో కానీ, సార్టెడ్తో కానీ ఇలాంటి వాటితో మనం ఈ ల్యాండాని యూజ్ చేస్తాము. నేను కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక ల్యాండాని క్రియేట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తామని చెప్పాను, ల్యాండాకి ఇవన్నీ యూజ్ చేస్తామన్నాను కదా. సో మనం ఒక ఫంక్షన్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తున్నామో ల్యాండాని క్రియేట్ చేశాక దాని ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఒక అవుట్పుట్లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి డెమో అని ఇస్తున్నాను. ఓకే, సో డెమో అని ఇచ్చేసాను. తర్వాత ఏంటి, మనకు ల్యాండాని క్రియేట్ చేయాలంటే ల్యాండా అని ఇచ్చేస్తాము. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు సింగిల్ పారామీటర్ కావచ్చు లేదా మల్టిపుల్ పారామీటర్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ పారామీటర్ ఇస్తున్నాను ఎక్స్ అనేసి, దీని తర్వాత కోలన్ సింబల్ ఇచ్చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ అని ఇచ్చేస్తాం. సో ఇది మనకు ఒక ల్యాండా ఫంక్షన్ అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ డెమో ఆఫ్ 5 అని ఇచ్చేసి ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు 25 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ 5 అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ 5 అనే వాల్యూ ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. ఎక్స్ని మనము స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నాము, ఎక్స్ ఇంటూ ఎక్స్. సో 5 ఇంటూ 5 ఈక్వల్స్ టు 25 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఒక ల్యాండా ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ సింగిల్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. అలా కాకుండా మీరు మల్టిపుల్ వేరియబుల్స్ కావాలనుకుంటే మీరు మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఒక అడిషన్ లాగా రాద్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాడ్ ఈక్వల్స్ టు ల్యాండా ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ కామా వై. ఈ ల్యాండా ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 2 పారామీటర్స్ ఏంటి అంటే ఎక్స్ కామా వై. సో ఎక్స్లోకి ఒక వాల్యూ వస్తుంది, వైలోకి ఒక వాల్యూ వస్తుంది. సో ఆ రెండు వాల్యూస్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అడిషన్ చేయాలనుకుంటున్నారా, సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా, మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నారా అంటే మీరు ఏదైతే టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లస్ వై అని చేస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ యాడ్. ఇక్కడ మనం ఏం చేయాలి, పారామీటర్స్ని పాస్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ సింగిల్ పారామీటర్నే పాస్ చేస్తున్నాను, 1 అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఏమైంది, ల్యాండా ఫంక్షన్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ వై. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ని క్రియేట్ చేశారు, బట్ కాల్ చేసినప్పుడు ఒకటే పారామీటర్ని పాస్ చేశారు. సో మనకి ఇంకొక రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అవుతుంది అనేసి ఒక ఎర్రర్ త్రో చేసింది. సో ఇప్పుడు మీకు అర్థమవచ్చు, అక్కడ మనం ఎన్ని వాల్యూస్ని పాస్ చేస్తే ఇక్కడ మనం అన్ని వాల్యూస్ని మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 అని ఇచ్చాను. సో మనకేంటి అవుట్పుట్ ఎక్స్ ప్లస్ వై అంటే 3 + 1 ఈక్వల్స్ టు 4. సో 4 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ల్యాండా ఫంక్షన్స్ అయితే కాల్ చేసుకోవచ్చు.
ఇక్కడ కూడా అదే చూపించాను. ఎక్స్ ఇంటూ వై తీసుకున్నాడు ఇక్కడ మల్టిప్లికేషన్. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్లో ఎక్స్ ఇంటూ వై అని తీసుకున్నప్పుడు మనకు మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో 4 ఇంటూ 5, 4 5 20 కాబట్టి 20 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఇక్కడ లాంబ్డా అని తీసేసుకొని ఏ కామా బి కామా సి అని ఇచ్చాడు. అంటే 3 వేరియబుల్స్ 3 పారామీటర్స్ తీసుకున్నాడు. సో 3 పారామీటర్స్ని యాడ్ చేస్తున్నాడు. సమ్ ఆఫ్ 1, 2, 3 అని ఇచ్చేస్తే మనకు 1 + 2 3, 3 + 3 6 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా లాంబ్డా అనే కీవర్డ్ని ఇచ్చేసి ఎన్ని పారామీటర్స్ని పాస్ చేయాలనుకుంటున్నాము, కోలన్, దాని తర్వాత ఏ ఎక్స్ప్రెషన్ అంటే ఏ టాస్క్ని చేయాలి అది అనేసి మనం ఈ విధంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ సింటాక్స్ అవి కూడా ఇచ్చేసాను, ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు, మనం వీటిని మ్యాప్తో కానీ లేదా ఫిల్టర్తో కానీ లేదా సార్టెడ్తో కానీ యూజ్ చేస్తాము అనేసి. సో ఆ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి నేను స్క్వేర్ వాల్యూని కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ లూప్ని రాస్తాము. ఫర్ I in numbers print of I into I. ఇలా చేసినప్పుడు మనకు దాని యొక్క స్క్వేర్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో దీన్ని మనం మల్టిపుల్ లాగా రాసాము అండ్ ఇది ఓన్లీ మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇలాంటి ఫంక్షన్ అనేది లేదు. సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకేంటి ఒక అవుట్పుట్ వస్తుంది, దానికోసం ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. సో నేను స్క్వేర్స్ అని ఇచ్చేసాను ఈక్వల్స్ టు, తర్వాత ఏంటి మనకు ఈ నెంబర్స్ అనేది ఏదైతే ఉందో లిస్ట్, ఈ లిస్ట్కి స్క్వేర్ వాల్యూస్ని తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంబ్డా అని ఇస్తున్నాను, లాంబ్డా ఇచ్చేసాను. సో ఈ లాంబ్డాకి ఏంటి మనము వాల్యూస్ని పాస్ చేయాలి కదా. సో ఈ వాల్యూస్ని ఎలా పాస్ చేస్తాము, సింగిల్ పారామీటర్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక వాల్యూ వస్తుంది, దాని స్క్వేర్ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఒక వాల్యూ వస్తుంది, దాని స్క్వేర్ కనుక్కోవాలి. ఇక్కడ నుండి ఒక వాల్యూ వస్తుంది, దాని స్క్వేర్ కనుక్కోవాలి. సో ఎక్స్ అని ఇచ్చేసాను లాంబ్డా వాల్యూ. అండ్ క్యాల్కులేషన్ ఏంటి మనకు ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎక్స్ టు ది పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ స్క్వేర్స్ అని ఇచ్చేసాను అనుకోండి. స్క్వేర్స్ ఆఫ్ మనం ఏంటి ఇంతకుముందు ఇక్కడ ఈ లాంబ్డా అనేది ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుందో అన్ని వాల్యూస్ని మనం ఇక్కడ పారామీటర్ లాగా పాస్ చేసాం కదా. బట్ ఇప్పుడు ఏంటి నాకు ఈ లిస్ట్లో ఉన్నవన్నీ రన్ అవ్వాలి. సో నేను దానికోసం స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ చూడండి మనకి ఏమైంది, కెనాట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ ఆఫ్ టైప్ లిస్ట్. సో మీరు పాస్ చేసింది లిస్ట్ అనేసి మనకు ఒక ఎర్రర్ లాగా త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇప్పుడు నేను 1 అని ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ వస్తుంది. బట్ ఈ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ఒక లిస్ట్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో దీనికోసం మనం ఈ మ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాప్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ స్క్వేర్, దీని తర్వాత మనం ఆ లిస్ట్ని పాస్ చేయాలి. ఆ లిస్ట్ ఏంటి, నెంబర్స్. సో నెంబర్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేసి. సో మ్యాప్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్ అనేసి ఒక ఎర్రర్ త్రో చేసింది కదా. సో ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా ప్రింట్ చేసినట్టయితే స్క్వేర్స్ మ్యాప్ ఆబ్జెక్ట్ ఎట్ అనేసి ఏదో వాల్యూ ప్రింట్ అయింది. బట్ దాని యొక్క మెమొరీ లొకేషన్ అంటారు కదా. సో అలా కైండ్ ఆఫ్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ వాల్యూ నాకు ఇలా కాకుండా నార్మల్ అవుట్పుట్లో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో రావాలి కదా. నేను దీన్ని మళ్ళీ లిస్ట్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నాను. ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ వచ్చేసి 4 9 16 25 అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాక లాంబ్డా ఫంక్షన్ని నార్మల్గా అయితే మనము ఎన్ని పారామీటర్స్ని యాక్సెప్ట్ చేయాలి అనేది మనం ఇస్తున్నాం. బట్ అలా కాకుండా నేను కంప్లీట్గా ఒక లిస్ట్ని పాస్ చేయాలి అనుకుంటే లాంబ్డా ఫంక్షన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ మ్యాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఈ మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో ఫస్ట్ మనకు కావాల్సిన లాంబ్డా కోడ్ రాసుకొని దాని తర్వాత ఆ లిస్ట్ని పాస్ చేస్తాము. సో దీని ద్వారా మనకు ఒక ఆబ్జెక్ట్ లాగా
అవుట్పుట్ ప్రింట్ అయింది. దాన్ని నేను మళ్ళీ లిస్ట్ లాగా కన్వర్ట్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేశాను. లేదు మనం ఇలా చేయకుండా ఇంకా ఏదైనా ఆన్సర్ ఉందా అనేసి మనం ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లిస్ట్ని కాకుండా ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. వర్క్ అవుతుందా లేదో చూద్దాం. ఫర్ వాల్ ఇన్ స్క్వేర్స్ ప్రింట్ ఆఫ్ వాల్. సో ఇలా వచ్చినా కూడా మనకు అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. బట్ ఏంటి, మనకు ఫైనల్ అవుట్పుట్ లిస్ట్ లాగా కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ వాల్ ఇన్ స్క్వేర్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఫైనల్ అనేసి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి ఫైనల్ డాట్ అపెండ్ ఆఫ్ వాల్ ప్రింట్ ఆఫ్ ఫైనల్. చూడండి ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ వచ్చింది. బట్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఫస్ట్ ఒక ల్యాండా ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ల్యాండా ఫంక్షన్కి లిస్ట్ని పాస్ చేసి దాని ద్వారా మనం ఒక మ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ మ్యాప్ని మనం లూప్ అవుతూ దాంట్లో నుంచి వచ్చిన ఒక్కొక్క వాల్యూని తీసుకొని ఫైనల్కి యాడ్ చేసి ఫైనల్ని ప్రింట్ చేసాం. ఇదంతా కాకుండా ఇక్కడ మనకు చూడండి సింపుల్గా నేను ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో లిస్ట్ మ్యాప్ ద్వారా ఆ మ్యాప్ ద్వారా వచ్చిన వాల్యూని లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో జస్ట్ లిస్ట్ లోపల ఆ మ్యాప్ని పాస్ చేశాను. దాని తర్వాత మనం డైరెక్ట్గా ఆ స్క్వేర్స్ అనే అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే మనకు సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా కూడా మనము మ్యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఫిల్టర్ అనగానే మీకు అర్థమవుతుంది, నేమ్లో ఏదైతే ఉందో ఫిల్టర్ అనేసి దాని గురించి మనం చేస్తాం. అంటే నేను ల్యాండాని రాస్తాను కోడ్, ఆ ల్యాండా కోడ్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్ రావాలి, ఫెయిల్ అయితే నాకు అవుట్పుట్ రావద్దు. అంటే మనకు వచ్చే అవుట్పుట్ని మనం ఫిల్టర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంతకుముందు లాగానే 1 నుంచి 10 నెంబర్స్ తీసుకుంటాను. సో 1 నుంచి 10 తీసుకున్నప్పుడు నాకు అందులో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే నాకు అవుట్పుట్లో రావాలి, అది కూడా లిస్ట్ ఫార్మాట్లో. బట్ నేను ల్యాండా కోడ్ని యూజ్ చేసుకోవాలి. నార్మల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఇఫ్ అనేసి కండిషన్ డెఫ్ ఫంక్షన్ ఒకటి రాసేసి దాని లోపల ఇఫ్ నెంబర్ మాడ్యులస్ 2 = 0 అయితే అలా రాసుకోవచ్చు. బట్ నేను ల్యాండా ఫంక్షన్ని యూజ్ చేసుకొని రాసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 8, 9 అని ఇచ్చేసాను. ఈవెన్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్, సేమ్ నాకు అవుట్పుట్ అనేది మళ్ళీ లిస్ట్లో కావాలి కాబట్టి లిస్ట్ అని ఇచ్చేసాను. ఇక్కడ మనం ఫిల్టర్ అని ఇస్తున్నాము. ఇంతకుముందు మ్యాప్ ఇచ్చాము, ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో మనం ఫిల్టర్ ఇచ్చేసాం. ఫిల్టర్ ఆఫ్ ల్యాండా కోడ్కి రాయాలి కదా. ల్యాండా కోడ్ ఏంటి, ల్యాండా ఈ వాల్యూ కూడా ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎక్స్ అని ఇచ్చేసాను. ఇక్కడ మనకి ఏంటి కండిషన్, x డివైడెడ్ బై 2 = 0. సో x డివైడెడ్ బై 2 = 0 అయినప్పుడు మనకు ఆ వాల్యూ అనేది నాకు ఫిల్టర్ అవ్వాలి. దాని ద్వారా వచ్చిన వాల్యూస్ అనేవి లిస్ట్లోకి రావాలి. అండ్ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాము, లిస్ట్ని పాస్ చేస్తున్నాము. సో నెంబర్స్. అండ్ ఇక్కడ నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు ఓన్లీ అవుట్పుట్లో 2, 4, 6, 8 అనేది రావడం జరిగింది. సో 2, 4, 6, 8 అనేది మాత్రమే ఈవెన్ నెంబర్స్. ఈ మిగతా 1, 3, 5, 7, 9 ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ మాత్రమే మనకు అవుట్పుట్లో ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ల్యాండా ఫంక్షన్ యూజ్ చేసి దాని ద్వారా వచ్చిన అవుట్పుట్ మనకు సాటిస్ఫై అయితేనే మనం ఆ వాల్యూస్ని ఫిల్టర్ చేసి దాన్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాము. సో ఇలా కూడా ఐదర్ మ్యాప్ లేదా ఫిల్టర్ని యూజ్ చేసుకొని మనము ల్యాండా ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సార్టింగ్ కోసం. ఈ సార్టింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక ఫ్యూ వాల్యూస్ని బేస్ చేసుకొని నాకు వచ్చిన వాల్యూస్ని సార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ అని ఉంది ఒక లిస్ట్, దాంట్లో మళ్ళీ టపుల్ ఉంది. ఎలైస్ 85, బాబ్ 92, చార్లీ 78. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి నేమ్ అండ్ ఇది వచ్చేసి మార్క్స్ అనుకోండి. నేమ్ మార్క్స్. సో నేనేం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అంటే నాకు హైయెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చాయో ఆ హైయెస్ట్ మార్క్స్ ఆధారంగా నాకు అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో మనకేంటి సార్ట్ లేదు అంటే సార్ట్ 1 అని ఇస్తున్నాను. అవుట్పుట్లో మనకు ఒక బై డిఫాల్ట్ ఫంక్షన్ ఉంది, అదేంటి అంటే సార్టెడ్. ఓకే,
సో సార్టెడ్ అని ఇచ్చేసాను. దీంట్లో ఏం సార్టెడ్ చేస్తున్నాం మనము, స్టూడెంట్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఐ మీన్ స్టూడెంట్లో ఉన్న లిస్టుని ఇక్కడ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ సెకండ్ వాల్యూని బేస్ చేసుకుని నేను సార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో సార్టెడ్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చేసాను. అండ్ ల్యాండా కూడా రాయాలి, ల్యాండా ఇది ఎక్స్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇంతకుముందు మనం చూసినట్టయితే మనకు ఎక్స్ వై జీలోకి మనం వాల్యూని పాస్ చేసాం కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ కంప్లీట్ టపల్ ఏదైతే ఉందో ఐ మీన్ అలైస్ 85, బాబు 92, చార్లీ 78 ఈ కంప్లీట్ వాల్యూని నేను ఎక్స్లోకి పాస్ చేస్తున్నాను అనమాట. దీంట్లో నుంచి ఈ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో అంటే ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది ఐ మీన్ 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్. సో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో మనకు మార్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ ఆఫ్ 1 అని ఇస్తున్నాను, ఎక్స్ ఆఫ్ 1. ఓకే, సో ఇలా నాకు సార్ట్ అవ్వాలి అనేది ఇచ్చేసా. ప్రింట్ ఆఫ్ సార్ట్ 1ని ప్రింట్ చేసినట్టయితే సార్టెడ్ ఎక్స్పెక్టెడ్ 1 ఆర్గ్యుమెంట్ గాట్ 2. మై బ్యాడ్, ఏదో మిస్టేక్ అయినట్టుంది. సారీ, నేను కీ అని ఇవ్వడం మర్చిపోయాను. సో అంటే దేన్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనేది కదా, దాన్ని మనం కీ అని ఇస్తాము. కీ ఈక్వల్స్ టు, సో కీ ఈక్వల్స్ టు అని ఇచ్చేసి రన్ చేసినట్టయితే చూడండి ఇక్కడ నాకు అసెండింగ్ ఆర్డర్లో రావడం జరిగింది. అంటే తక్కువ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ తక్కువ మార్క్స్ ఉన్నవి ఫస్ట్లో వచ్చాయి 78 అనేసి, అండ్ మిడిల్లో ఉన్నవి 85 వచ్చేసాయి, అండ్ నెక్స్ట్ 92 ఉంది, సో 92 వచ్చేసాయి. సో అసెండింగ్ ఆర్డర్లో రావడం జరిగింది. ఇక్కడ నేను జస్ట్ ఈ కీ ఈక్వల్స్ టు అని ఇవ్వడం మర్చిపోయా, కోడ్ అంతా కరెక్టే. సార్టెడ్ దాని లోపల మనం ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని ఇచ్చేసాము స్టూడెంట్స్ అనేసి. కీ ఈక్వల్స్ టు అంటే ఏ కీని బేస్ చేసుకొని మీరు సార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కీని ఇస్తున్నాము. దాంట్లో నేను సెకండ్ పొజిషన్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అలా ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 1 కాకుండా ఎక్స్ ఆఫ్ 0 అని ఇచ్చేసాను, ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని సార్ట్ చెయ్యు అనేసి. సో 0th ఇండెక్స్ పొజిషన్లో ఏమున్నాయి, అలైస్, బాబు, చార్లీ. సో ఈ వాల్యూస్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి నాకు సేమ్ అలైస్, బాబు, చార్లీ అనేది ప్రింట్ అయింది. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఇంకొక టపుల్ని క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు అని ఇస్తున్నాను. ఓకే, డీజే టిల్లు కామా మార్క్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 87 ఇచ్చేసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అలైస్, బాబు, చార్లీ, డీజే టిల్లు, డీజే టిల్లు అనేది మనకు లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనకు ఇక్కడ మనం ఏదైతే ఇండెక్స్ పొజిషన్ ఇస్తున్నామో ఆ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనకు ఆ వాల్యూ అనేది సార్ట్ అవ్వడం జరుగుతుంది. అది బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు నాకు సేమ్ ఇదే వాల్యూ డిసెండింగ్ ఆర్డర్లో రావాలి అంటే నాకు డీజే టిల్లు ఫస్ట్ వచ్చి దాని తర్వాత చార్లీ, దాని తర్వాత బాబు, దాని తర్వాత అలైస్. దానికోసం మనం రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తాము. ఇప్పుడు సారీ క్యాపిటల్ టీ. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక చూడండి డీజే టిల్లు వచ్చింది, దాని తర్వాత చార్లీ, దాని తర్వాత బాబు, దాని తర్వాత అలైస్. సో ఈ విధంగా మనము అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఎక్స్ ఆఫ్ 0 అని కాకుండా అంటే నేను నేమ్ని బేస్ చేసుకొని కాకుండా మార్క్స్ని బేస్ చేసుకొని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎక్స్ ఆఫ్ 1 అని ఇచ్చేసా. సో 87, 85, 92, 78 ఉంది. సో 92 ఫస్ట్ వస్తుంది, తర్వాత 87, తర్వాత 85, తర్వాత 78. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి ఫస్ట్ మనకు బాబు వచ్చింది 92 కాబట్టి, తర్వాత డీజే టిల్లు 87, తర్వాత అలైస్ 85, తర్వాత చార్లీ 78. సో ఈ విధంగా మనము ఈ ల్యాండా ఫంక్షన్ని సార్ట్లో యూజ్ చేసుకొని మనం సార్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు రియల్ టైంలో చాలా యూజ్ అవుతుంది సార్టెడ్ అనేవి. ఓకే, సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైం చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి, ఫాస్ట్గా వర్క్ అవుతాయి. సో ఎక్కువగా అయితే మనం ఇదే యూజ్ చేస్తాము. అంటే కొన్ని కేసెస్లోనే మనకు నచ్చిన విధంగా మనం సార్టింగ్ ఫంక్షన్ని రాస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ని యూజ్ చేయడానికి మనం ట్రై చేస్తాము. జస్ట్ ఇవన్నీ ఏంటంటే ఇంటర్వ్యూస్ కోసం మాత్రమే. ఇంటర్వ్యూలో ఏంటంటే సార్టింగ్ ఫంక్షన్ని ఐ మీన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాకుండా మీరు ఓన్గా లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని అడుగుతారు. బట్ రియల్ టైంలోకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద టైం మనము ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. జస్ట్ తెలుసుకోండి, ఇది కూడా మీకు ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్. మనకు నార్మల్గా సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ అది నెంబర్స్ని బేస్ చేసుకుని ఐ మీన్ ఇప్పుడు
లిస్ట్ ఉంది, నాకు లిస్ట్లో ఒక 5 వాల్యూస్ ఉన్నాయి, ఆ 5 వాల్యూస్ని సార్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, నాకు ఫస్ట్ ఈ లిస్టులో టపుల్ ఉంది, ఈ టపుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ చేయాలా, సెకండ్ ప్లేస్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ చేయాలా, థర్డ్ వాల్యూ ఉంటే థర్డ్ వాల్యూలో ఉన్న దాన్ని బేస్ చేసుకొని వాల్యూని సార్ట్ చేయాలా, లేదు గ్రూప్ ఆఫ్ డిక్షనరీస్ ఉన్నాయి నాకు. సో లిస్టులో ఒక మల్టిపుల్ డిక్షనరీస్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ డిక్షనరీస్లో కీ వాల్యూని బేస్ చేసుకొని నేను సార్ట్ చేయాలి. సో అలా కూడా మనం ఈ సార్టింగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఇక్కడ ఏం చేశాడంటే మనకు ఆ ఏబిఎస్ అని యూజ్ చేసేసాడు. తర్వాత ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఎల్స్ నెంబర్ సమ్ ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేశాడు. ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేసేయండి. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే మనకు పాజిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి, లేదు అనుకుంటే నెగిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అది కూడా ఒకసారి రాసేసాడు. సమ్ ఏదో ఒక మిస్టేక్ ఉన్నట్టుంది ఈ కోడ్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి నెంబర్స్ ఏం తీసుకున్నాడు, -3 -2 -1 4 -5 కదా. సో -3 అనేది నెగిటివ్, సో నెగిటివ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాడు. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి, లేదు ఎల్స్ నెగిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అది నెగిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్ వచ్చింది. తర్వాత 2 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ నెంబర్ ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం అయితే లాంబ్డా ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పైథాన్ అరేస్. ఇది మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ క్లాస్లో, నేను మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేసినట్టున్నా. ఇది ఒకటి స్కిప్ చేసేస్తా, ఎందుకంటే లాస్ట్ టాపిక్లో మనం క్లియర్గా కవర్ చేసాము అరేస్ గురించి. నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ. సో ఇది వచ్చేసి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే లైఫ్లో ఇది యూజ్ చేస్తూనే ఉంటాము. ఓకే, సో ఇది ఎందుకు అని చూసినట్టయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ యూజెస్ ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ బ్లాక్స్ టు మేనేజ్ ఎర్రర్స్ గ్రేస్ఫుల్లీ ప్రివెంటింగ్ ప్రోగ్రామ్ క్రాషెస్. సో మనకి ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అని చూసినట్టయితే ఈ ట్రై కానీ ఈ ఎక్సెప్ట్ కానీ ఫైనల్లీ కానీ ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే దానికన్నా ముందు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. మనం ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాము, ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అనేసి మనం చెక్ చేయాలి అనుకుంటున్నాం కదా. లేదు ఇంకా ఏదైనా ఒక కండిషన్, నేను డేట్ ఫార్మాట్ స్ట్రింగ్ లాగా ఉంది, ఆ స్ట్రింగ్ లాగా ఉన్న వాల్యూని నేను డేట్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, లేదు నేను కొన్ని అమౌంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. బట్ అమౌంట్స్ అనేటివి నాకు ఇంటీజర్లో ఫ్లోట్లో కాకుండా స్ట్రింగ్లో వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో ఇక్కడ A, B, C ఈక్వల్స్ టు 10, 20, 30 అని ఉంది. ఓకే, సో ప్రింట్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అని ఇచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమైంది అవుట్పుట్లో, ఇవన్నీ నెంబర్స్ అంటే మనం చూసే హ్యూమన్ వాల్యూస్కి ఏంటి, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఇది 10, ఇది 20, ఇది 30. 10 + 20 + 30 ఎంత, 30 + 20 50, 50 + 10 60. సో నాకు అవుట్పుట్లో 60 అనేది రావాలి. బట్ ఇక్కడ ఏమైంది, ఎర్రర్ త్రో చేసింది. సో ఇంట్ని స్ట్రింగ్ని మీరు కాంకాటినేట్ చేయలేరు అని ఎర్రర్ త్రో చేసింది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మనకు రియల్ టైంలో నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. సో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ నువ్వు రాసిన కోడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలని లేదు, డేటా ఇష్యూ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మిలియన్ రికార్డ్స్ ప్రతి రికార్డ్కి ఎర్రర్ ఉంటుందని కాదు, బట్ ఒక మిలియన్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు, లేదు ఒక 1000 రికార్డ్స్ తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1000 రికార్డ్స్ తీసుకున్నప్పుడు ఆ 1000 రికార్డ్స్లో 1 రికార్డ్కి మిస్టేక్ ఉన్నా కూడా మీరు దాన్ని హ్యాండిల్ చెయ్యాలి. సో దానికోసం మనం ఈ ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్ని యూజ్ చేస్తాము. ఒకవేళ మీరు హ్యాండిల్ చెయ్యలేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం దీని తర్వాత ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేశాను. సో ఈ లైన్లో ఈ పాయింట్ ఆఫ్ కోడ్లో ఏదైనా ఎర్రర్ ఉందా, లేదు. బట్ దాని పైనే మనకు ఎర్రర్ ఉంది. సో నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మనకు ఇక్కడి వరకు వచ్చేసి ఎక్కడైతే ఎర్రర్ త్రో చేసిందో అక్కడితో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. దాని తర్వాత ఉన్న ఎగ్జిక్యూషన్ని చెయ్యట్లేదు. ఒక్కసారి మనకు ఏదైనా ఎర్రర్ త్రో చేస్తే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత ఉన్న కోడ్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. బట్ దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ ట్రై, ఎక్సెప్ట్ని యూజ్ చేస్తాము. సో ఇదే నేను ఏం చేస్తానంటే కోడ్ని ABC ఈక్వల్స్ అని పెట్టేసా కదా, దీన్ని నేను ట్రై బ్లాక్లో యాడ్ చేస్తున్నాను. ట్రై. సో నేను ట్రై చేస్తున్నాను. ఏం ట్రై చేస్తున్నాను, ABC వాల్యూస్ తీసుకొని
ఆ వాల్యూస్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అలా గుర్తుంచుకోండి. సో ట్రై చేశాను. సో ఇప్పుడు ట్రై చేశాక ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ కొట్టేసాను. ఎగ్జిక్యూట్ కొట్టేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్ట్ ఆర్ ఫైనల్లీ బ్లాక్ అని చూపిస్తుంది. సో ఐదర్ మనం ట్రై బ్లాక్ని యూజ్ చేసినప్పుడు ఐదర్ ఎక్సెప్ట్ కానీ యూజ్ చేయాలి లేదా ఫైనల్లీ బ్లాక్ని కానీ యూజ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్లీని యూజ్ చేస్తున్నాను. ఫైనల్లీ దీని ద్వారా ఏం చేస్తానంటే నాకు పైన ఉన్న అవుట్పుట్లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చి ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే బై డిఫాల్ట్గా 0 వాల్యూని పాపులేట్ చెయ్యు అని నేను ఇస్తున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, 0 అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ చూసారు కదా 0 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము వాల్యూస్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ యొక్క ఎర్రర్ అని త్రో చేసింది. ఇది హలో వరల్డ్ అనేది అయితే ఇంకా కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఈ ఎక్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ ఫైనల్లీ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామని చెప్తాను. బట్ దానికన్నా ముందు మనం ఎక్సెప్ట్ని చూద్దాం. ఎక్సెప్ట్ ఎక్సెప్షన్ యాజ్ ఈ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇందులో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే వస్తుందో ఆ ఎర్రర్ని క్యాచ్ చేయడానికి, ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రింట్ చేసి, సో ఈ ఫంక్షన్లో లేదా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనకు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది అని త్రో చేయాలి. ఎర్రర్ ఇచ్చాక దాని తర్వాత ఉన్న కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే అవుట్పుట్ ప్రింట్ ఆఫ్ we are not able to handle the sum అని ఒక అవుట్పుట్ ఇచ్చేసా. తర్వాత ప్రింట్ ఆఫ్ 0 ప్రింట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఇక్కడ మనకి ఏమైంది, దీంట్లో ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్లో మనము ఇంటీజర్ని స్ట్రింగ్ని కాంకటినేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయాక ప్రింట్లో వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సమ్ అని వచ్చేసింది. అది అవుట్పుట్లో ప్రింట్ చేసేసాము. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ 0 అని ఇచ్చేసాను. ప్రింట్ ఆఫ్ 0లో 0 అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడతో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వకుండా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అయిపోయి ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యాకే ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది, మిడిల్లో బ్రేక్ అవ్వలేదు కోడ్. ఓకే, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్లీ అని చెప్పా కదా, మరి ఈ రెండు రాసాక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రై రాశాను, ఎక్సెప్ట్ రాశాను, ఈ ఫైనల్లీ కూడా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. ఇది దీనికి యూజ్ ఏంటి అండ్ వీటి వల్ల డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను. సో ఫైనల్లీ ఏం రాస్తున్నా అంటే హే దేర్ ఐ గాట్ ఎగ్జిక్యూటెడ్ అనేసి ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నా. సింపుల్గా మనకు ఏదైనా ఒక కోడ్లో ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని మనము ట్రైలో రాస్తాము. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఎక్సెప్ట్లో రాస్తాము. సో ఎర్రర్ వచ్చినా రాకపోయినా నాకు ఒక అవుట్పుట్ అనేది లేదా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దాన్ని మనం ఫైనల్లీలో రాస్తాము. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు హే దేర్ ఐ గాట్ ఎగ్జిక్యూట్ అనేసి మనకు అంటే ఫైనల్లీలో ఏది రాసామో ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. హే దేర్ ఐ గాట్ ఎగ్జిక్యూట్ అనేది ప్రింట్ అయింది. లేదు నేను ఇక్కడ ప్రాపర్ వాల్యూనే ఇస్తున్నాను, 10, 20 అండ్ 30 ఇచ్చేసాను. ఆ 30 కూడా ఇంటీజర్ వాల్యూస్లోనే ఇచ్చేసాను. సో ఇప్పుడు 10, 20, 30 అనేది యాడ్ అయిపోయి 60 రావాలి. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి ఇక్కడ మనకు 60 అనేది వచ్చింది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎలాంటి ఎర్రర్ రాలేదు, ఎలాంటి ఎర్రర్ త్రో చేయలేదు కాబట్టి మనకు ఈ 2 లైన్స్ ఆఫ్ అంటే ఎక్సెప్ట్లో ఏదైతే రాసామో ఆ ఎక్సెప్ట్లో రాసింది ప్రింట్ అవ్వలేదు. జస్ట్ ఇక్కడ మనకు ప్రింట్ చేసిన 60 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత హే దేర్ ఐ గాట్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అయింది. సో మనం రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ వచ్చినా ఎర్రర్ రాకపోయినా ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దాన్ని మనం ఫైనల్లీలో రాస్తాము. ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది? సో నేను ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యాను. సో డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాని రీడ్ చేస్తున్నాను. ఆ డేటా రీడ్ చేశాక దానిపైన కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయాలి. అప్పుడు నాకు ఎర్రర్ త్రో అయింది. అప్పుడు ఏం చేయాలి? నేను ఆ డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేయాలి. ఓకే, లేదు ఒక డేటాబేస్కి కనెక్ట్ అయ్యాను, వాల్యూస్ని రీడ్ చేసుకున్నాను, నాకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసాయి. దాని తర్వాత ఏం చేయాలి? ఆ కనెక్షన్ని క్లోజ్ చేయాలి.
సో ఐదర్ సక్సెస్ఫుల్ అయినా మనం ఆ కనెక్షన్ని క్లోజ్ చేయాలి, లేదు నేను వాల్యూస్ని రీడ్ చేసేటప్పుడు ఏదో ఒక ఎర్రర్ వచ్చింది అయినా కూడా ఆ డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఐదర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దాన్ని ఫైనల్లీలో రాస్తాము. సో ఇది మనకు వచ్చేసి ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనల్లీ రిలేటెడ్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీని యాడ్ చేసుకుంటూ ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా సింపుల్, జస్ట్ ఒక 5-10 లైన్స్ ఆఫ్ కోడ్ని రాస్తున్నాము, చూపిస్తున్నాము అవుట్పుట్. లేదు అంటే ఎర్రర్ వచ్చినా కూడా నేను జస్ట్ అక్కడ చాట్ జీపీటీనో దేన్నో ఒక దాన్ని అడిగాను, చూపించాను, మనకు తెలిసిపోతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటి అనేది. బట్ రియల్ టైంలో ఏంటంటే 10,000, 20,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది అండ్ మనం ఆ కోడ్ని మల్టిపుల్ ఫైల్స్లోకి డివైడ్ చేస్తాము. సో ఏ ఫైల్లో ఎర్రర్ వస్తుంది, ఆ ఫైల్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటే ఏ ఫంక్షన్లో ఎర్రర్ వస్తుంది, అది దేనివల్ల ఎర్రర్ వస్తుంది, ఇదంతా మనం డీబగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం చేస్తామంటే మనము ఫంక్షన్స్ని క్రియేట్ చేసినప్పుడు, ఏదైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఏదైనా టాస్క్ చేసేటప్పుడు దానికి మనం ఈ విధంగా ట్రై బ్లాక్ని ఇచ్చేసినట్టయితే మనకు ఏదైనా ఎర్రర్ త్రూ చేసినప్పుడు అది హ్యాండిల్ అవుతుంది అండ్ ఎర్రర్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ ఫంక్షన్లో ఈ ఎర్రర్ త్రో చేసింది అనేసి దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సింపుల్గా మనం ఇక్కడ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ ఫంక్షన్ అని కాకుండా నేనేం చేస్తానంటే నాకు ఈజీగా అర్థమయ్యేలాగా వైల్ యాడింగ్ a plus b plus c we got a error. సో ఇలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు ఈ ఎర్రర్ ప్రింట్ అవ్వగానే ఏం తెలుస్తుంది, ఈజీగా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎక్కడుంది, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం టాస్క్ చేస్తుంది నాకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి వైల్ యాడింగ్ a plus b plus c we got an error. సో నాకు ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది ఆ ఎర్రర్ ఏంటి అనేది, అది ఎక్కడ రాశాను అనేది కూడా నాకు తెలిసిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఆ ఫంక్షన్ రిలేటెడ్గా దాని రిలేటెడ్ మనం అవుట్పుట్ని ప్రింట్ చేసుకుంటాం అనమాట, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఏం బ్రేక్ అవుతుంది, ఎందువల్ల బ్రేక్ అవుతుంది అనేసి. ఇక్కడ మీరు ఇంకా కావాలి అనుకుంటే ఎక్సెప్ట్ ఎక్సెప్షన్ ఆఫ్ ఈలో నేను వైల్ యాడింగ్ అనేసి నాకు కావాల్సిన అవుట్పుట్ని ప్రింట్ చేశాను. బట్ ఎగ్జాక్ట్గా ఏం అవుట్పుట్ ఏం ఎర్రర్ వస్తుంది అని తెలియదు కదా. ఆ ఎర్రర్ అనేది ఇక్కడ మనము ఈ అని ఇచ్చాం కదా, ఈ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నేను దీని తర్వాత ఆ ఈ అనే వేరియబుల్ని కూడా ప్రింట్ చేస్తున్నాను, ఈ అని చేసా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ వరకు మనం యాడ్ చేసిన మాన్యువల్గా ఎర్రర్, దాని తర్వాత వచ్చింది మనకు ఏం ఎగ్జాక్ట్ ఇష్యూ అనేది చూపిస్తుంది, అన్సపోర్టెడ్ ఆపరెండ్ ప్లస్ ఇంట్ అండ్ స్ట్రింగ్. సో మీరు ఇంట్ని స్ట్రింగ్ని యాడ్ చేయాలనుకుంటున్నారు, దాని రీజన్ వలన ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇలా క్లియర్గా మనకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకేంటి ఒక్క ట్రై బ్లాక్కి నేను ఒకటే ఎక్సెప్షన్ రాశాను కదా, అలానే రాయాలి అని లేదు, మీరు మల్టిపుల్ ఎక్సెప్షన్స్ కూడా రాసుకోవచ్చు. సో అదే ఇక్కడ మనకు వచ్చేసి హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్. సో నేను ఇక్కడ నెంబర్స్ని తీసుకున్నాను అండ్ నెంబర్స్ని తీసుకుని ఒక ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో మనకి ఏంటి ఇండెక్స్ ఎర్రర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్. సో ఇండెక్స్ 2 వరకే ఉన్నాయి మనకు. నేను ఇండెక్స్ 5ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, అదేమవుతుంది ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇండెక్స్ ఎర్రర్ అని ఇచ్చాడు. అలాగే ఇంకొకటి వాల్యూ ఎర్రర్ అని ఉంటుంది. సో ఆ వాల్యూ ఎర్రర్ని ట్రీ చేశాడు, ఇన్వాలిడ్ వాల్యూ ఫర్ కన్వర్జేషన్ అనేసి. ఇవన్నీ అయిపోయాక మనకు ఫైనల్లో ఎక్సెప్షన్ హ్యాండిల్ కంప్లీట్ అనేసి మాకు అవుట్పుట్ ప్రింట్ చేస్తాడు. సో ఈ విధంగా అంటే ఒక్క ట్రై బ్లాక్కి మీరు మల్టిపుల్ ఎక్సెప్ట్ బ్లాక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క టాస్క్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అదేంటంటే ద ఎల్స్ బ్లాక్ రన్స్ ఇఫ్ నో ఎక్సెప్షన్ ఈస్ రైజ్డ్ ఇన్ ద ట్రై బ్లాక్, యూస్ఫుల్ ఫర్ కోడ్ దట్ డిపెండ్ ఆన్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ నేను ట్రై బ్లాక్ని రాశాను, ఈ ట్రై బ్లాక్లో రాసిన అవుట్పుట్ నాకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతేనే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఒకవేళ ఫెయిల్ అయ్యిందనుకో నాకు ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం ఫైనల్లీలో రాస్తాం. ఓకే, డిఫరెన్స్ చూడండి మీరు. ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది, సేఫ్ సైడ్ మనం కోడ్ని పెట్టాలి అనుకుంటే దాన్ని ట్రై బ్లాక్లో రాస్తాము. ఒకవేళ ట్రై బ్లాక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దాన్ని మనం ఎల్స్లో పెడతాము. లేదు నాకు ఈ ట్రై బ్లాక్లో పెట్టిన కోడ్ ఫెయిల్ అవుతే దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్ట్ బ్లాక్ని యూజ్ చేస్తాము.
కోడ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నాకు సంబంధం లేదు, నా అవుట్పుట్ మాత్రం నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే దాన్ని ఫైనల్లీలో పెడతాము. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో క్లియర్గా గుర్తుంచుకోండి, ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, నేను ఫస్ట్ 42 అనే నెంబర్ తీసుకున్నాను. 42 అనేది ఇంట్ నెంబరే కదా, ఐ మీన్ దాని స్ట్రింగ్లో ఇచ్చాడు డబుల్ కోట్స్లో. సో స్ట్రింగ్ నుంచి మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో నెంబర్ అనేది 42 అనేది నెంబర్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి నాకు ఎలాంటి ఎర్రర్ త్రో చేయలేదు కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు నెంబర్ అనేసి ప్రింట్ చేస్తున్నాడు. ఆ అవుట్పుట్ నాకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు 42 అనేది ప్రింట్ అయింది. అండ్ ఫైనలీలో వచ్చింది ఎలా అయినా ప్రింట్ అవుతుంది కాబట్టి కన్వర్షన్ అటెంప్టెడ్ ఫినిష్ అని వచ్చింది, కన్వర్షన్ అటెంప్ట్ ఫినిష్డ్ అని వచ్చేసింది. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయింది కాబట్టి, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎల్స్లో ఉన్నది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 42ని కాకుండా ఏబీసీ అని ఇచ్చాను. సో ఏబీసీని మనము నెంబర్ లాగా కన్వర్ట్ చేయలేం కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ నాకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ వచ్చింది. సో ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేస్తున్నాము. కెనాట్ కన్వర్ట్ టు ఇంటీజర్, కుడ్ నాట్ కన్వర్ట్ టు ఇంటీజర్ అనేసి ఆ ఎర్రర్ అనేది త్రో అయింది. దాని తర్వాత ఈ ఎల్స్ బ్లాక్లో ఉంది ఏదైతే ఉందో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు, బట్ ఫైనల్లీలో ఉంది మళ్ళీ ప్రింట్ అయిపోయింది. ఇది డిఫరెన్స్. ఇక్కడ ఫైనల్లీ ఫర్ క్లీనప్ అని ఇచ్చేసాను. సో నేను చెప్పాను ఇంతకుముందు మనం డేటాబేస్ కనెక్ట్ అయ్యాం, డేటాబేస్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనం దాన్ని కనెక్షన్ని క్లోజ్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఫైనల్లీని యూజ్ చేసుకుంటాం. లేదు మీరు కావాలనుకుంటే ఇలా ఎక్సెప్షన్ని రైస్ చేసుకోవచ్చు. మనం ప్రింట్ చేస్తున్నాం కదా, ఇంతవరకు ప్రింట్ చేయకుండా వాల్యూని రైస్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఏజ్ లెస్ దెన్ 0 అయితే రైస్ వాల్యూ ఎర్రర్ ఆఫ్ ఏజ్ కెనాట్ బి నెగటివ్ అని నేను ఒక ఎర్రర్ని త్రో చేయాలనుకుంటున్నాను. అలాంటి కూడా మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఏజ్ కెనాట్ బి నెగటివ్ అనేసి అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా కూడా మనము ఈ ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ఎల్స్ బ్లాక్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మన కంప్లీట్ టాపిక్. ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.